నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. శుభం వ్యాధం. మీకు ముందుగా సంతోషం. క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు. సంతోషం అండి. అందరికీ కూడా ప్రేక్షకులందరూ కూడా రోజునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఎవరెవరికి ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ మా కోసం ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆదాయం 8 భాగాలు కనబడుతుంటే వ్యయం అనేది 14 భాగాలు కనబడుతున్నాయి. అంటే సంపాదించిన దానికంటే ఖర్చు పెట్టేది ఎక్కువ కనబడుతుంది. సంపాదించిన దాంతో ఖర్చు ఉంటే కష్టాలు ఉంటారా, ఖర్చు ఎక్కువ పెడితే ఎలాగా అనే ఒక ఆలోచనలో వాడు ఉంటారు. ఇక్కడంటే 5 భాగముల కంటే ఎక్కువగానే సంపాదన ఉంటే ఆ సంవత్సరం సరిపడా ఆదాయం వచ్చినట్టే లెక్క. ఇక్కడ 8 భాగంలో మేషరాశి వారికి ఆదాయం కనబడుతుంది కాబట్టి ఇంకా 3 భాగాలు ఎక్కువగానే ఆదాయం బాగుంది. 14 ఖర్చు పెడుతున్నారు అంటే మేషరాశిలో గురుడు ఉన్నాడు కాబట్టి మే 1వ తారీఖు వరకు శుభకార్యానికి ఖర్చు పెట్టచ్చు, పెళ్ళికి ఖర్చు పెట్టచ్చు, అలాగే గృహప్రవేశానికి ఖర్చు పెట్టచ్చు, శంకుస్థాపనకి ఖర్చు పెట్టచ్చు, అలాగే భూమి పూజకి ఖర్చు పెట్టచ్చు, ఏదైనా శుభకార్యానికి ఖర్చు పెట్టచ్చు. అంటే శుభకార్యానికి ఎప్పుడైతే మనం ఖర్చు పెడతామో మనం ఏంటి ఆనందంగా ఖర్చు పెడతాం, అది ఖర్చుగా భావించాం. సో ఈ రకంగా ఏంటంటే మేషరాశి వారికి ఆదాయం చూస్తే 8 భాగములు, అలాగే వ్యయం చూస్తే 14 భాగములు కనబడుతున్నాయి. రాజపూజ్యం 4 భాగాలు, అవమానాలు 3 కనబడుతున్నాయి. అంటే గౌరవమైన స్థితిగతుల్లో ఈ సంవత్సరం అంతా నడుస్తుంది మేషరాశి వారికి, అది స్పష్టంగా కనబడుతుంది. ఎప్పుడైతే గౌరవపదంగా ఉంది అంటే అవమానాలు 3 భాగాలు అన్నారు, అది పెద్ద లెక్కలోకి తీసుకోకలేదు. గౌరవం అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనం కంగారు పడక్కలేదు. సో ఈ రకంగా చూసుకుంటే గురుబలం అంటే ఏదైనా సంవత్సరం మొత్తం మనం చూసుకోవాల్సింది అంటే కదలకుండా సంవత్సరం పూర్తిగా ఏ గ్రహాలను చూసుకుంటే 1 గురుడు మే 1వ తారీఖు నుండి వచ్చే సంవత్సరం మే వరకు వృషభంలో ఉంటాడు. శనీశ్వరుడు ఇప్పుడు ఎక్కడున్నాడో అక్కడే సంవత్సరం అంతా ఉంటాడు కుంభంలోని. అలాగే రాహుకేతులు కూడాను, రాహు ఏమో మీనంలోని, కేతు ఏమో మనకు కన్యలో కనిపిస్తామన్నమాట. ఇవి కదలకుండా అలా ఉండే గ్రహాలు. ఇవి డిసిషన్ మేకర్స్ ఉంటాయి, ఆల్ దీస్ ప్లానెట్స్ అనమాట. సో అలా మనం చూస్తున్నప్పుడు మేషంలో వాళ్ళకి ముందు కాబట్టి ఆర్థిక బలం బాగుంటుంది, ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి, రాజకీయంగా కూడా మంచి బలోపేతం అవుతారు, అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు బాగుంటాయి. అలాగే మనం తీసుకుంటే వీళ్ళది వివాహ సంబంధాలు బాగుంటాయి. అలాగే మనం విదేశాలకి పిల్లలు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం కష్టం ఉన్నప్పటికీ చదువుకునే విద్యార్థులకు ఏమీ ఇబ్బందులు లేకుండా ఉంది, చక్కగా బాగుంది వాళ్ళకి. అలాగే మనం ఇక్కడ చూసినప్పుడు ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు కూడా పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందికరమైన పరిస్థితి మనకి కనబడదు మేషరాశి వారికి. ఓవరాల్గా మనం తీసుకుంటే వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే ఈ సంవత్సరంలో మంచి ఫలితం వచ్చింది. అది అభిషేకం చేసుకోండి, నిత్య అనుష్ఠానం చేసుకోమనండి, లేకపోతే అష్టోత్తరం చదువుకోమనండి. ఇది ఒక పాజిటివ్ అనేది చెప్పడానికి బాగా పనిచేస్తుంది చెప్పచ్చు అనమాట. అలా మనం మాట్లాడుకుంటున్నామంటే వృషభ రాశి వారి గురించి మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేది వృషభ రాశి కాబట్టి